జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇటీవల జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలు అందరినీ భయపెడుతున్నాయి. తాజాగా నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. పట్టాలు తప్పి ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఢీకొట్టింది. సుమారు 10 మందికి పైగా గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రమాదంలో 3 ఎక్స్ప్రెస్ బోగీలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్లాట్ఫామ్ పైకి చేరుకునే క్రమంలో సైడ్ వాల్ను ఢీకొట్టిన రైలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. ఒక్కసారి రైలు కుదుపుకు గురి కావడంతో పలువురు ప్రయాణికులు గాయాలయ్యాయి. క్షతగాత్రులను లాలగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్ నాంపల్లి రైల్వే స్టేషన్లో పట్టాలు తప్పింది. డెడ్ ఎండ్ లైన్ ప్రహారీకి తాగడంతో 3 ఎక్స్ప్రెస్ బోగీలు పట్టాలు తప్పాయి. అయితే అప్పటికే పలువురు ప్రయాణికులు కిందకు దిగారు. పైగా నాంపల్లి రైల్వే స్టేషన్ చివరిది కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కొంతమందికి మాత్రమే స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. చార్మినార్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురైంది. డెడ్ ఎండ్ గోడను ఢీకొట్టడంతో 3 బోగీలు S2, S3, S6 పక్కకు ఒరిగాయి. ప్రమాద సమయంలో ట్రైన్ చాలా తక్కువ స్పీడ్తో ఉన్న కారణంగానే పెను ప్రమాదం తప్పింది. దిగడానికి సిద్ధంగా ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. వారిని లాలగూడ ఆసుపత్రికి తరలించారు. వారు పూర్తిగా కోలుకునేంత వరకు హాస్పిటల్లోని చికిత్స అందిస్తామని దక్షిణ మధ్య రైల్వే CPRO రాకేష్ తెలియజేశారు. ప్రమాదం తర్వాత అక్కడ సహాయక చర్యలు, మరమ్మతులు కొనసాగుతున్నాయి. రైల్వే సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అది ప్రమాదమా, నిర్లక్ష్యమా, ట్రైన్ డెడ్ ఎండ్ వాల్ను ఇటీవల జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలు అందరినీ భయపెడుతున్నాయి. తాజాగా నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. పట్టాలు తప్పి ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఢీకొట్టింది. సుమారు 10 మందికి పైగా గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రమాదంలో 3 ఎక్స్ప్రెస్ బోగీలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్లాట్ఫామ్ పైకి చేరుకునే క్రమంలో సైడ్ వాల్ను ఢీకొట్టిన రైలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. ఒక్కసారి రైలు కుదుపుకు గురి కావడంతో పలువురు ప్రయాణికులు గాయాలయ్యాయి. క్షతగాత్రులను లాలగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్ నాంపల్లి రైల్వే స్టేషన్లో పట్టాలు తప్పింది. డెడ్ ఎండ్ లైన్ ప్రహారీకి తాగడంతో 3 ఎక్స్ప్రెస్ బోగీలు పట్టాలు తప్పాయి. అయితే అప్పటికే పలువురు ప్రయాణికులు కిందకు దిగారు. పైగా నాంపల్లి రైల్వే స్టేషన్ చివరిది కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కొంతమందికి మాత్రమే స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. చార్మినార్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురైంది. డెడ్ ఎండ్ గోడను ఢీకొట్టడంతో 3 బోగీలు S2, S3, S6 పక్కకు ఒరిగాయి. ప్రమాద సమయంలో ట్రైన్ చాలా తక్కువ స్పీడ్తో ఉన్న కారణంగానే పెను ప్రమాదం తప్పింది. దిగడానికి సిద్ధంగా ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. వారిని లాలగూడ ఆసుపత్రికి తరలించారు. వారు పూర్తిగా కోలుకునేంత వరకు హాస్పిటల్లోని చికిత్స అందిస్తామని దక్షిణ మధ్య రైల్వే CPRO రాకేష్ తెలియజేశారు. ప్రమాదం తర్వాత అక్కడ సహాయక చర్యలు, మరమ్మతులు కొనసాగుతున్నాయి. రైల్వే సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అది ప్రమాదమా, నిర్లక్ష్యమా, ట్రైన్ డెడ్ ఎండ్ వాల్ను ఢీకొట్టడంపై ఉన్నతాధికారులు పూర్తి ఆరా తీస్తూ ఉన్నారు.